శ్రీ అనుభవానంద స్వాముల వారి సర్వసిద్ధాంత సౌరభం. ఇరవయవ భాగం, శైవఖండం 20వ భాగం, 13/3/20. కాశ్మీర శైవాన్ని గురించి చెప్తున్నారు. కాశ్మీర శైవానికి ప్రమాణాలుగా పరాపరా రూపంగా అభౌతికం, క్రియాధికం, తాత్వికం అనబడే అయినను ప్రముఖంగా ఈ శాస్త్రం ఆగమశాస్త్ర, స్పందశాస్త్ర, ప్రత్యభిజ్ఞ శాస్త్ర రూపంగా 3 రకాలుగా. అందులో ఈ శైవాగమాలు నిత్యాలని, అలాగే శ్రీకంఠం రూపంలో శివుడి చేత దుర్వాస మహర్షికి పూర్వం ఉపదేశింపబడ్డాయని, ఆ మహర్షి తన మానసపుత్రుడైన త్రియంబక, అమర్దక, శ్రీకంఠులకు అభేదాత్మకమై ఈ శాస్త్రాన్ని ప్రజానీకానికి బోధించటానికి ఆజ్ఞ ఇచ్చాడని పురాణాల్లో, ఆగమాల్లో ప్రధానమైన మాలినీ విజయ, స్వచ్ఛంద, విజ్ఞాన భైరవ, ఉచ్చుష్మ భైరవ, ఆనంద భైరవ, మృగేంద్ర, మాతంగ, నేత్త నైవాస స్వయంభువ రుద్ర తీసుకెళ్ళు. తీసుకెళ్ళి. నా బండి ఉందిగా. స్వచ్ఛంద, విజ్ఞాన భైరవ, ఉచ్చుష్మ భైరవ, ఆనంద భైరవ, మృగేంద్ర, మాతంగ, నేత్ర నైవాస్, స్వయంభువ రుద్రయామాలు ప్రమాణం. కానీ ఇవి ద్వైతపరంగా ఉండటం చేత 9వ శతాబ్దానికి చెందిన వసుగుప్తుడు అనబడేటువంటి శివయోగి అద్వైతపరమైన శివసూత్ర గ్రంథం వెలువరింపటి చెప్పబడి, ఈ శివసూత్రం శివోపనిషత్సంగ్రహ అని, శివ రహస్య ఆగమశాస్త్ర సంగ్రహమని ప్రతీతిగా పేరు. ఈ సూత్రాలకు వృత్తి భాస్కరాచార్యుని వార్తికం, క్షేమరాజుని విమర్శనీ గ్రంథాలు సుప్రసిద్ధాలుగా లోకంలో. అది అతడి వార్తికం కూడా. క్షేమరాజుని విమర్శనీ గ్రంథాలు లోకంలో దాని మీద సుప్రసిద్ధాలుగా. సూత్ర వృత్తి వసుగుప్తయే నిర్మించినట్లుగా కొందరి నమ్మకం. కొన్ని ఆగమాలకు అద్వైతపర వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. స్పందకారిక అనబడే స్పందశాస్త్రం అంటే స్పందశాస్త్రం పూర్వ శివసూత్రాలకు గల విషయాలని వివరిస్తోందన్నారు అనుభవానంద స్వామి. దీనికి కర్త వసుగుప్తుడే అని చెప్తున్నారు. దానికి సంగ్రహ గ్రంథం అనే పేరు. వసుగుప్తుడి శిష్యుడు కల్లటు ఈ సూత్రాలపై వృత్తి రాశారు. సంగ్రహ గ్రంథం, వృత్తి రెండూ కలిసి స్పంద సర్వస్వం అనే పేరుతో ఈ స్పంద సూత్రాలకు క్షేమరాజు స్పంద నిర్ణయం, స్పంద సందోహం అనే 2 వ్యాఖ్యలు రాశారు. అలాగే రామకృష్ణుడి చేత వృత్తి, ఉత్పల వైష్ణవుడి చేత ప్రదీపకం అనే వృత్తులు కూడా రాయబడ్డాయి. ప్రత్యభిజ్ఞాన శాస్త్రం నిజానికి త్రిక సిద్ధాంతానికి తాత్విక గ్రంథమని పెద్దల యొక్క అభిప్రాయం. వసుగుప్తుడి శిష్యుడు అని చెప్పబడే సిద్ధ సోమానందుడు పూర్వపక్ష సిద్ధాంతాలతో శివ సృష్టి
అనే గ్రంథాన్ని వసుగుప్తుడి భావాలపై ఆధారపడుతూ రచించారు. సోమానంద సిద్ధుడు 9వ శతాబ్దానికి చెందినవాడిగా చెప్తారు లోకల్. శివ దృష్టికి అతడే వృత్తి కూడా రాశారు. కానీ ఇవాళ అది దొరకట్లేదు. అతడి శిష్యుడై క్రీస్తు శకం 930వ సంవత్సరానికి చెందిన ఉత్పలుడి ఈశ్వర ప్రత్యభిజ్ఞ అనే గ్రంథం సోమానందుడి యొక్క తాత్విక విచారణాన్ని క్రోడీకరిస్తుంది. అంటే దానిలో ఎస్సెన్స్ అంతా ఇది చెప్తుంది. దాని ప్రత్యభిజ్ఞా సూత్రం అంటారట. ఈ గ్రంథం అతి ప్రాధాన్యతని చెంది ఈ శైవ సంప్రదాయానికి ప్రత్యభిజ్ఞ అనే ప్రసిద్ధిని తెచ్చింది. ప్రత్యభిజ్ఞా సూత్రానికి ఉత్పలుడే ఒక వృత్తిని రాస్తే క్రీస్తు శకం 993 10-15 మధ్య కాలంలో ఉన్న అభినవ గుప్తాచార్యుడు ప్రత్యభిజ్ఞా విమర్శిని లేక లఘ్వి వృత్తి అంట. ప్రత్యభిజ్ఞా వృత్తి విమర్శిని, బృహత్ వృత్తి అని 2 గ్రంథాలు రాశాడు అభినవగుప్తుడు. కనుక అభినవగుప్తుని గ్రంథాలపై భాస్కరి అనేది చాలా సవివరణమైన గ్రంథంట. అభినవగుప్తుడి పారమార్థ సార, తంత్రసార అనే గ్రంథాలు క్రీస్తు శకం 1030వ సంవత్సరానికి చెందిన క్షేమరాజు యొక్క ప్రత్యభిజ్ఞా హృదయాలు 3 ఈ సిద్ధాంతంలో ముఖ్య గ్రంథాలు. అభినవగుప్తుడి తంత్రాలోకం, దానిపై జయరథుడి వ్యాఖ్యానం ఈ సిద్ధాంతంలో సర్వస్వాలుగా విజ్ఞుల యొక్క తాత్పర్యం. ప్రత్యభిజ్ఞా సిద్ధాంతంలో అద్వైతాచార్య శంకర ప్రభావం అధికంగా కనపడి రాష్ట్రపతి రాధాకృష్ణన్ మొదలైన పండిత వర్గాల భావంలో అద్వైతవాదం దిక్కుకు తిరిగింది. అంతేకాక ప్రత్యభిజ్ఞం శాక్త శైవ ఆగమాలు కలిగి ఉండినట్లుగా శంకరుడు, అతని గురువు గౌడపాదాచార్యుడు అంటే శంకర భగవత్పాదుడు, వారి గురువు గౌడపాదాచార్యుడు తమ అద్వైత సిద్ధాంతాలను ఆగమాల నుండి గ్రహించినట్లుగా వాళ్ళ వాదం. ముఖ్యంగా సోమానందుడి శివదృష్టి, ఉత్పలాచార్యుని ప్రత్యభిజ్ఞా సూత్రం, అభినవగుప్తుని గ్రంథాలు అద్వైతవాదాన్ని అభిమానించేవే అని స్వామి శివానంద సరస్వతి చెప్పారు. మాధవాచార్యుల వారి అభిప్రాయంలో అభినవగుప్తుడి గ్రంథాలు ప్రధానాలై పూర్వ గ్రంథాలు ప్రాథమికాలు అని చెప్పబడ్డారు. ప్రత్యభిజ్ఞత్వం అంటే నిజాన్ని, యథార్థాన్ని తెలుసుకోవటమే అత్యవసరం అని గట్టిగా చెప్పబడు. దీన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. పశురూపంలో ఉన్న జీవుడు అంటే అజ్ఞానంలో ఉన్న జీవుడు తన యథార్థ స్వరూపాన్ని గుర్తించటం ఏదైతే ఉందో దాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. ఈ భావం అద్వైత తాత్పర్యాన్నే సూచిస్తుంది. ప్రత్యభిజ్ఞ ఈజ్ ద డిసిప్లిన్ presented by the school which consists in the unbroken recognition of man's essential identity with Shiva and the falsity of everything else. ప్రత్యభిజ్ఞ అనే సాధన పద్ధతిని ఈ శాఖ ప్రతిపాదించింది. అయథార్థత్వ స్ఫురణాలకు ఇది చెప్తుంది. అంటే ఏది నమ్మటానికి వీల్లేదు, ఏది నిజం కాదో అది చెప్తుంది అని మిగతా దాని యొక్క అయథార్థత్వాన్ని స్ఫురణానికి ఇది చెబుతుందని శ్రీనివాస అయ్యంగారు స్పష్టం చేశారు. ఈ విధంగా కాశ్మీర శైవం కొంచెం అద్వైత పరంగా ఉన్న సృష్టి మాయా కల్పితమైన భ్రాంతి రూపంలో కాక బింబ
ప్రతిబింబ న్యాయంగా ఆభాస సూత్రం అని చెప్పి దానికి భ్రాంతిత్వాన్ని ఖండించి సత్యత్వాన్ని ఈ వాదం సమర్థిస్తుంది. అది ప్రత్యవిద్య. ఈ విషయంలో కొంచెం మళ్ళీ ఆలోచిస్తే త్రిక సిద్ధాంతానికి ప్రమాణ శాస్త్రం ఆగమ గ్రంథం. కానీ శాస్త్రం అని కేవలం గ్రంథరూపంగా కాక అది జ్ఞానరూపమై నిత్యంగా ఉంది. ఇది పరాని, పశ్యంతి అని, మధ్యమ, వైఖరి అని 4 రూపాలతో శబ్దాలతో ప్రథమమైన పరాశబ్ద రూపంగా ఉండి పశ్యంతి శబ్దంగా రూపాంతరం పొంది లోపల మధ్యమ శబ్ద రూపంగా ఋషీశ్వరులకు కనపడుతుందని మనకి ఆ సిద్ధాంతం తెలిసిన వాళ్ళు చెప్పారు. ప్రస్తుతం ఆగమశాస్త్రం పంచానన స్వరూపుడైన పరమశివుణ్ణి పంచముఖాల ద్వారా మధ్యమా శబ్ద రూపంలో ఋషులకు ఆయన గోచరించారు. చిత్, ఆనంద, ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులకు అనుగుణంగా 5 రూపాలు ఏర్పడ్డాడు. ఈశాన, తత్పురుష, సద్యోజాత, అఘోర, వామ అనేటువంటి పంచముఖాలు శివుడికి వచ్చాయి. ఈ విధంగా త్రిక సంప్రదాయ శాస్త్రాలు ఉత్పన్నమై ఈ జ్ఞానం స్వయం ప్రకాశం కనుక ఋషీశ్వరుడు తమ తపశ్శక్తి చేత గ్రహించి శిష్యకోటికి చెప్పి ప్రచారం చేయించి త్రిక సిద్ధాంతానికి పరతత్వం అణుత్తర చిత్తు చైతన్య పూర్ణ పరాసంవిత్తు శివ పరమశివ పరమేశ్వర ఆత్మ అనే పేర్లతో ఉండదు. పరమై అనిర్వాచ్యమై అంటే నిర్వచనానికి లొంగక శుద్ధ చైతన్యం కాన్షియస్కి స్వరూపంగా ఉండి సత్తు రూపమై సత్తు యొక్క రూపమై శివమై ఆనందమై పరమాత్మ సర్వాంతరాత్మగై నిరాకారమై ఉంటూ సాకారాంతమైన నిరవధికమై విరాజిల్లుతారు. అది పరమాత్మ స్వరూపం. కానీ సృష్టికి ఆధారమై కారణం అవటం చేత ఆ పరమశివుడు సర్వాతీతమై ఉండి కూడా సర్వాంతరమై అన్నిట్లోనూ ఉంటారు. అతీత స్థితిలో శివుడని, వ్యక్త స్థితిలో శక్తి అని చెప్పబడింది. శివశక్తి 2 విడిగా తత్వాలు కాక ఒకే తత్వం యొక్క 2 విభిన్న స్థితులు. అంటే ఒకే నాణ్యానికి 2 వైపు అని అర్థం. శక్తి సదాశివుడితో అభిన్నత్వంతో ఉంటుంది. శక్తి లేకుండా శివుడు లేడు, శివుడు లేకుండా శక్తి. అగ్ని దాహక శక్తులాగా అగ్ని చెప్తే అది మండించే స్వభావం దానికి ఎలా ఉంటుందో అగ్ని వేరు, దాహక శక్తి వేరుగా ఉండదు కనుక ఆ శక్తుల్లాగా శివశక్తులు 2 వ్యవహారంలో వేరు కావు, ఒక్కటి మాత్రమే. శక్తి లేని శివుడు శవతుల్యుడు. శివశక్తులు సామరస్యంలో ఒకే తత్వంగా ఉంటారు. ఆ సంయుక్త రూపమే ఆయన్ని పరమశివుడు అంటారు. శక్తి హృదయమని, శివుడు దాని యొక్క సారం ఎస్సెన్స్ అని పరిభాషా పదాలుగా చెబుతారు. శుద్ధ చిత్తు జ్ఞానమై ప్రకాశమై స్వయం ప్రకాశం కూడా అయి ఉంటుంది. చిత్తు చైతన్యం అవుతుంది. ఆ చైతన్యమే శక్తి రూపము. దీనికి చిచ్చక్తి అని పేరు. అదే సర్వ సృష్టికి కారణం. ఈ శక్తే చిత్, ఆనంద, ఇచ్ఛ, జ్ఞాన, క్రియ రూపంగా 5 విధాలు 5 విధాలు. చిత్ అనేది స్వయం ప్రకాశం, సెల్ఫ్ ల్యూమినస్ అంటమే. ఆనందం నిరపేక్షక ఆనందం, అలాంటి ఆనందం ఇంకెక్కడా ఉండదు. ఇచ్ఛ శివుడి యొక్క సంకల్పం, అది శక్తి. జ్ఞానం వ్యక్త అవ్యక్త జీవుల
పరస్పర సంబంధానికి చెప్పే జ్ఞానం. క్రియాశక్తి అంటే అన్ని రూపాలను ధరించటం. ఈ పంచశక్తులు కూడా ఒకే శక్తి యొక్క వివిధమైనటువంటి రూపాలు. శక్తి స్వాతంత్రమని, విమర్శ అని దానికి పేర్లు కూడా ఇంకా పేర్లు ఉన్నాయి. శివుడు శక్తిలో ప్రతిబింబించగా అతనికి అహం విమర్శ జనిస్తుంది. ఆ శక్తి ఎప్పుడైతే అందులో కలిగిందో ఇది నేను అనే భావం ఆయన అహం అని. అంటే అహం అంటే గర్వం అని కాదు. ఈ ప్రతిబింబానికి ప్రతిబింబ రూపాలే జగత్తు యొక్క మొత్తం సృష్టి. దీనినే ఆభాసం అంటే మన ఊహ అదంతా. ఈ అహం విమర్శలో ఇదం రూప బాహ్య ప్రపంచం అంతర్గతం కనబడేదంతా అందులో ఇమిడి ఉంది. నేను అంటానికి ఇంకొకటి నేనుకు గ్రాహ్యంగా ఉండాలి కదా, దానికి బయట ఉండాలి కనుక ఆ గ్రాహ్యమే అంటే తెలియదగిందే ప్రపంచం. ఈ ప్రపంచమే శక్తి యొక్క స్థూలంగా కనపడే రూపం. బాహ్య ప్రపంచ రూప శక్తి విమర్శ అవుతుంటే దానికి ఆధారమైన వాడెవడో వాడే ఆ శివుడు. ప్రకాశమే శివుడని, అహంకారం ఉంటేనే విమర్శ అవుతుందని, అది లేకపోతే పదార్థం అవుతుందని చెప్తారు. పదార్థంతో సంబంధించిన అంటే ప్రకృతితో లేక ఈ జీవులతో సంబంధించిన విమర్శ రూప అహం అనేది ఉందే, అది కాలాత్మకమైన అహంకార ఆత్మకమైన జీవుడికి అహంకారం. తన ప్రకాశ స్వరూపాన్ని గుర్తించటమే ఈ సిద్ధాంతంలో సాధన. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చా, నా స్వరూపం ఏమిటి, నాకు పరమశేరుడికి తేడా ఏమిటి, ఇలాంటి విచారణ వల్ల కలిగిన జ్ఞానం. శక్తి యొక్క పంచతత్వాలే సృష్టికి కారణం. చిత్ అనే స్వయం ప్రజ్ఞత్వాన్ని పొందగా ఆనందం అనేది కలుగు. ఆనందం ఎప్పుడైతే కలిగిందో సృష్టి కార్యానికి అది కోరికని ఇస్తుంది, అంటే ఇచ్చని జనింపజే. దీన్ని ఎలా సృజించాలో ఆ జ్ఞానం ఉంటే కానీ సృష్టి జరగదు. కనుక సృష్టి జరగాలి అంటే దానికి సంబంధించిన జ్ఞానం నీకు తెలియాలి. అప్పుడు సృష్టి క్రియాశక్తిగా మారి సృష్టి రూపంలోకి వచ్చేస్తుంది. చిదానందాలను వేరుగా ఎంచి సృష్టి కార్యానికి ఇచ్ఛ, జ్ఞాన, క్రియ శక్తులే కారణాలు అంటారు. విశ్వం శివుడిలో, ఈ మొత్తం విశ్వమంతా జీవులందరూ శివుడిలో వ్యక్త రూపంలో ఉంటారు, అవ్యక్త రూపంలో లోపల అంతర్గతంగా. అవ్యక్త రూపమే శక్తి, వ్యక్త రూపమే విశ్వం. కనుక అవ్యక్త రూపం శక్తి, అదే విశ్వం యొక్క స్థూల రూపం. అహంకారంతో సృష్టి ప్రారంభమవుతుంది. అహంకారం లేకపోతే సృష్టి జరగదు. అందుచేత ఈ సృష్టి శివుడికి బయట కాక, అన్యాన్ని అంటే వేరుగా కూడా కాక శివాత్మకమై ఈ సృష్టి అంతా శివుడికి బయట ఉందనుకోనో ఇంకో చోట ఉందనో అనుకోకూడదు. శివాత్మకమే సృష్టి అంతా కూడా. అది ఈ సృష్టి అనబడే శివ స్వయం వ్యక్తిత్వం ఉన్మేషంగా అంటే వెడలి బయటకు వస్తుంది. ప్రళయంలో నిమేషం అంటాం. అది ప్రళయకాలంలో నిమేషంగా ఉండి మళ్ళా కొత్త సృష్టి ప్రారంభడానికి అది ఆది అవుతుంది. ఉన్మేష నిమేష రూప సృష్టి ప్రళయాలు అవిచ్ఛిన్నంగా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ప్రతి కల్పాంతంలో. శివుడికి తిరోధాన సృష్టి, స్థితి, లయ, అనుగ్రహాలు అనబడే పంచనిత్య కృత్యాలు ఉన్నాయంట. శివుడు తిరోధాన రూప సంకుచిత తత్వాన్ని పొందితే కాని సృష్టి జరగదు.
శివుడు సృష్టించాలంటే ఆయన తిరోధాన రూపమైన సంకుచిత తత్వాన్ని పొందాలి. ఆ సంకుచిత తత్వం చేయకుండా రాకపోతే ఆయన వల్ల సృష్టి జరగదు. ఈ తిరోధాన ప్రభావం చేత అఖండమైన శివుడు అణుత్వాన్ని పొంది సృష్టి రూపుడు అవుతాడు. తనకు స్థూల శరీరం పనికిరాదు, సూక్ష్మ శరీరం ఉంటేనే సృష్టి కాలం ఉంటుంది. దీన్నే సంకోచం అంటే. ఈ విధంగా అణుత్వం అనబడే సంకోచం పొందిన శివుడు మాయాశక్తి సహాయంతో మరొక అవధి తత్వాన్ని పొందుతాడు. అలా ఏర్పడిన వాడే పురుషుడు లేక జీవుడు. ఇతడు దేశకాల జ్ఞాన కర్తృత్వ ఆనందబద్ధుడై ఉంటాడు. పంచాత్మకమైన ఈ అవధి తత్వం మాయా ప్రాబల్యంతో ఏర్పడగా అతనికి విశ్వం గ్రాహ్యంగా అంటే తెలియబడిందిగా అవుతుంది. పురుష విశ్వాల మూలంగా, పురుషుడంటే జీవుడు, విశ్వం అంటే మనకు కనబడే మూలంగా పూర్వం ఈశ్వరుడిలో పూర్వం లేకుండా ఉన్నటువంటి భోక్తృత్వం అంటే అనుభవం, భోగత్వం, ఈ రెండు అక్కడ ఏర్పడతాయి. కనుక అవే పూర్వోక్త అహం అన్నాం, ఇదం అన్నారు. ఆ రూపాలు అశుద్ధమాయా ప్రావృతుడైన శివుడు అంటే పురుషుల కళ, విద్య, రాగ, కాల, నియతి అనబడే పంచ కంచుకాలు అంటే వస్త్రాలు అంటే మాయా ఆవరణాలు కలుగు. శుద్ధమాయ పురుషుడితో పాటే ఉత్పత్తి అవుతుంది శుద్ధమాయ. కానీ ఇంకొక మాయ ఉందంటే దాని పేరు అశుద్ధమాయ అంటే మలినంతో కూడి. అశుద్ధమాయ నానాత్వ జ్ఞానమై కాలాంతరంగా తర్వాత పుడుతుంది. జన్యం అంటే తర్వాత. సాంఖ్యంలో గల 25 తత్వాలు పంచ కంచుకాలు మాయ కలిపి 31 తత్వాలుగా ఈ త్రిక సిద్ధాంతంలో చెప్పారు. వీటికి పంచశుద్ధ మాయా తత్వాలు కూడా చేరిస్తే 36 తత్వాలు ఈ త్రిక సిద్ధాంతంలో లేకపోతే కాశ్మీర శైవ సిద్ధాంతంలో ప్రతిపాదింపబడి. పురుషుడి అణుత్వమే అనవమలం అనబడి పురుషుడి నిజస్థితి విస్మరింపచేసే అఖ్యాతి రూపం అవుతుంది. శివుడు పరిమితుడై పశు రూపాన్ని పొందుతాడు. అప్పుడు అతడు సర్వం కాక స్వేతర భావ ఇతర తను కాక ఇతర భావాన్ని ఉత్పన్నమై ఇతరాలతో ఏకత్వం పొందగా భ్రాంతి చేత పొందటం అనే భ్రాంతి చేత అణువ మలానాని మాయాయి మలం కర్మమలాలు తోడ్పడతాయి. ఈ మాయాయి మలం 36 తత్వాలు చేత చెప్పబడి కుమ మలం చేత పురుషుడు కర్త అవుతాడు. పుణ్యపాప కర్మ బద్ధుడై ఉంటాడు. జనన మరణాలలో మునిగి తేలుతూ ఉంటాడు. సర్వజీవులు ఈ మలత్రయంతో 3 రకాలైన మలాలతో తరతమ భాగాలతో అనుభవించాల్సిందే ప్రతి జీవుడు. త్రిక సిద్ధాంతంలో జీవుడు 3 రకాలు. ఒక అనవమల వశిష్టమైన జీవుడు విజ్ఞాన కళ అని. అనవ కర్మల మలం వల్ల కలిగితే ప్రళయా కళ అని. మలత్రయ విశిష్టంతో సకళమని 3 రకాల కళలుగా కను. సకల జీవులు దేవ మానవుల్లో ఉంటారు. వీళ్ళకి శరీరాలు మాయా అవధికంలో అంటే మాయాండంగా ఉంటాయి. మహాప్రళయ కాలంలో ఈ జీవులు విశ్వం అంతా మాయలో కలిసిపోతాయి, లీనమైపోయి. జీవుల కర్మమలం సంస్కార రూపంలో ఉండటంచే వాటికి పునర్జన్మ కలుగుతుంది.
మాయ తగులుకుంటే పునర్జన్మ ఉంటుంది, లేకపోతే ఉండదు. కర్మ మాయ ఈ మలాలను అతీతరించినవాడు అశుద్ధ మాయను అతీతరిస్తారు కనుక శివ తాదాత్మ్యాన్ని పొందరు. వాళ్ళకి ఇంకా అనవమలం అంటుకొనే ఉంటుంది, వాళ్ళకి ద్వంద్వత్వం ఉండదు. కానీ శివైక్యం మాత్రం రాదు. అనవమలం నుండి విముక్తం అయిపోతే అప్పుడు వాళ్ళకి శివత్వం శివుడితో ఏకమైపోతుంది. అనవమలం అనబడే ఆత్మ సంకోచం పురుష ప్రయత్నంలో కాక శివుడి యొక్క, అంటే మన ప్రయత్నంలో రాదు, శివుడి అనుగ్రహం ఉంటేనే వస్తుంది. శివానుగ్రహం చేత మాయంతా విముక్తి పొంది పురుషుడు ద్వంద్వాలను నచింపచేసుకొని దురుద్యస్యత్వాన్ని వసి, అంటే కనపడేదంతా నేనే అనేటువంటి నేను కాదు అనే భావాన్ని వదిలేసి అంతా నేనే అనే భావం కలిగితే శివైక్యాన్ని పొందు. ఇదం త్వము అహంత్వంలో ఐక్యం అవ్వటం. ఇదం అనేటువంటిది అహం అనే దానిలో ఐక్యం అవ్వటం, అదే శివైక్యం. అణుత్వ నిరాసనానికి శుద్ధ మాయా తత్వాలని తెలపబడి శుద్ధ విద్య, ఈశ్వర సదాఖ్య, శక్తి, శివులు వాటికి మెచ్చు సోపానం. ఈ స్థితికి వచ్చిన పురుషుడు ఇదం రూపం జగత్తు, కనపడే జగత్తును బాహ్యంగా అశుద్ధ మాయాబలంగా పూర్వం చూసినట్లుగా చూడక తనలోనే చూసుకుంటూ ఉంటాడు. విషయం గోచరం కాని అది బాహ్యం కాదు, కానీ వాటిలో తాదాత్మ్యం అభావం. శుద్ధ విద్యా స్థితిలో ఇదం అహంలు అనన్యాలైన ఇదం త్వాం అందులో ప్రధానం, అంటే ప్రస్ఫుటంగా. ఇక్కడ అహం అహం అనియు ఇదం ఇదం అని స్ఫురణ మాత్రమే ఉంది. ఈశ్వర తత్వస్థితిలో అహం ఇదం తత్వాలు సామాన్య అవస్థలో ఉండి పురుషుడికి అహమిదం అనే ప్రజ్ఞ ఏర్పడుతుంది. గోచరం అంటే తెలుస్తుంది. సదాశివ స్థితిలో అహంత్వమే ప్రధానంగా ఉండి అహమిదం అనే ప్రజ్ఞ స్థిరంగా కదలకుండా. శక్తి తత్వస్థితిలో అహం అను ప్రత్యయం ఒక్కటే ఉంటుంది, ఇదం కూడా. ఇదం అందులో లయమైపోతుంది అహంలో కనుక ఇదం బీజాకృతి ఎందులో ఇమిడి ఉంటుంది. అందుచేతనే శక్తి స్థితిని బీజ భూమి అంట. ఈ అవస్థలు వ్యక్తం అంటే కనపడేది అవ్యక్తంగా కనపడకుండా ఉండటం చేత దాన్ని వాడు శూన్యమని, మహాశూన్యమని అంట. అక్కడ ఏ సృష్టి ఉండదంటారు. అందుచేతనే నిషేధ వ్యాపారం అని కూడా అంటారు. ఇది చాలా క్రిటికల్గా ఉంటుంది, మనం అర్థం చేసుకోవడం కష్టం. పంచశుద్ధ తత్వాలలో ఇదివరకు చెప్పబడిన చిదానంద, ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తుల అంతరాలు, శివుడిలో అహం రూప ప్రథమ స్పందన, చిదంశం, చిచ్చక్తి, అహంభావంగా ఆనందం ఉంటుంది. అంటే శక్తి తత్వంలో ఆనందం చాలా ముఖ్యమైనది. సదాశివ తత్వంలో ఇచ్ఛాశక్తి, ఈశ్వర తత్వంలో జ్ఞానశక్తి, శుద్ధ విద్యా తత్వంలో క్రియాశక్తి ముఖ్యంగా ప్రధానంగా. ఆయా స్థితులలో ఉన్న పురుషుల అనేక పేర్లు చెప్పబడి శుద్ధ మాయ నుండి శివుడి వరకు మంత్రేశ్వర, మంత్రమహేశ్వర, శాక్ష్య, శాంభవ అనే క్రమంగా వాటికి పేర్లు వచ్చాయి. ఈ విధంగా సృష్టి అనేది శివాత్మకం. శివ సుప్తావస్థలో, శివుడు సుప్తావస్థలో ఉండగా సృష్టి కార్యం జరిగి శివ జాగరణలో విశ్వం లయము. ఆయన
సుప్తావస్థలో నిద్రావస్థలో ఉన్నప్పుడు సృష్టి కార్యం ప్రారంభమై ఆయనకి మెలకు వచ్చినప్పుడు సృష్టి అంతా లయమై విశ్వ అసత్య స్మరణం అంటే అభావం. ఈ శివారోహణ ఆరోహణ అవరోహణ ఎక్కడండి కార్యం శివుడి క్రీడగా చెబుతారు. ఇది స్వభావం. శివుడు అవరోహణ ఫలితంగా పశువయ్యాడు. అతడే జీవుడు సంసారి కూడా అయ్యి ఆత్మానాత్మ ఏకతాభావం పరిమిత జ్ఞానాది శక్తులు ఈ పశు లక్షణాలు. సర్వ అవధికాలను వదిలేసి నిరాసనం చేసి అపరిమిత ఆత్మత్వ జ్ఞానం పొందితే అంటే శివోహం నేనే అంత అనే భావం కలగడం అదే జ్ఞానం యొక్క పర్యవసానం అంటే చివరి స్థానం. జీవుడికి పౌరుష బౌద్ధ రూపం వివిధ అజ్ఞానాలు ఉంటాయి వాడికి స్వతహా. అందులో పౌరుష అజ్ఞానం అనవమల అంతరం ఇది శివ సంకల్ప రూపం. అందుచేత జీవయత్నాలు అనివార్యం. వీడి ప్రయత్నం ఉండాలి. కానీ శివానుగ్రహం చేత రూపం వీడి ప్రయత్నం ఉన్నా వీడేం సాధించాడు. శివుడి అనుగ్రహం అంటే శివశక్తిపాత బలంగా పౌరుష అజ్ఞానం మాయమవుతుంది. ఆయన యొక్క బలం శక్తి ఉంటే ఇది తత్ఫలితంగా ఆశక్షయం శివయోజనం కలుగు. శివయోజనం చేత అణుత్వ భంగం కలుగు. కానీ దృఢశక్తిపాత విరుద్ధం కాక ఆ స్థితిలో జీవుడికి ఏర్పడ శివత్వాన్ని పొందినా అంటే శివయోజన స్థితి వాడికి కలిగిన తాత స్ఫురణ ఉండదు. నాకు వచ్చింది అని తెలుసుకోలేదు. అణుత్వ నిర్మూలనం వాడిలో ఉండే అణుత్వం అనేది పోతే అప్పుడు తెలుసు. పూర్వం గల అహంకారం అంటే కర్తృత్వాన్ని పోగొట్టుకుంటే అహంత స్థితికి వస్తే శివత్వం పురుషుడికి సంభవించదు. అది వస్తే కానీ శివానుగ్రహ రూప శక్తిపాత ప్రభావం చే పురుషుడు సద్గురు సన్నిధానం దగ్గరికి చేస్తారు. సద్గురు సన్నిధిని పొందిన దీక్ష చేత క్రియాశక్తి లోపలి నుంచి జాగరణం అవుతుంది. క్రియాశక్తి చేత ఇదం విశ్వం అహం రూపంగా గ్రహింపబడి పూర్ణ హంత చేత ఆనందం కలుగు. శాస్త్ర విచారాలచే పరిశుద్ధమైన బుద్ధి చేత కాని ఇది గ్రహింపబడనేరదు. అంటే కేవలం పాండిత్యం కాక అది ఆంతరగ్రహణ లోపల మనసు నుంచి గ్రహించుకోవాలి. ఏదో గురువు చెప్పడంతో నీకు రాదు. నీ సాధన కూడా అక్కడ బుద్ధితో ముక్తి స్థితి బోధపడు. బుద్ధి మనసు రెండు కలిస్తే తప్ప నీకు మోక్షం. ఇలాంటి స్థితిని జీవన్ముక్తి అని. పౌరుష జ్ఞానంతో పౌరుష జ్ఞానం కలుగు. జీవుడిలోని జ్ఞానంచే అది పరిణమిస్తుంది. ఇక్కడ శివశక్తులకు సమానత్వం కలిగి దీన్నే యామలం అంటారు వాళ్ళ భాష. ప్రకాశ విమర్శల సామ్య అవస్థ అంటారు. పరమశివత్వ ప్రాప్తి అంటే శక్తి చక్రం అనబడే శక్తులను పొందటమే. ఈ స్థితిని సాధించటానికి ఉపాయాలు 4 చతుర్విధ మార్గాలు. అనుపాయ, శాంభవ, శాక్త, అనవ ఉపాయం అని పేర్లు వాటి. అందులో ప్రథమం ఉపాయమే కాదు. శక్తిపాత ప్రభావంలో సాధకుడు ఎలాంటి సాధనం కూడా లేకుండానే సద్గురు బోధతో జీవేశ్వర ఐక్య పరమార్థాన్ని కొంతమంది సాయిబాబా గురువులు శక్తిపాదం నెత్తి మీద తల మీద చేతి పెట్టి ఆయనలోని శక్తి ఈయనలోకి వచ్చేట్టుగా చేసి దానికి ఏదో కొంత డబ్బు 500 1000 అంతో తీసుకు. అలాగే శక్తి బాగా శక్తి ఎవరి దగ్గర ఉంటుందో వాడు చేయబెడితే మనకు ఆ శక్తి. అతడు తన నిజస్వరూపానికి శాంభవ ఉపాయంలో దీక్ష సహాయంగా సాధకుడు
నిర్వికల్ప జ్ఞానాన్ని పొందు. అందులో అహంకారం, అహంత అనే దానిలో కలిసి లీనమైపో. ఇదం అనే విశ్వం అహంతో లగ్నమైపో. ఇక్కడ జీవుడి ఇచ్ఛారూప సంకల్పం ప్రధానం కానుక దీని ఇచ్చోపాయం అంటారు. శిక్షోపాయంలో నిర్వికల్ప స్థితి పొందటానికి వికల్పాలు పరిశుద్ధులు కావాలి. దీని కొరకు సత్తర్క సదాగమ సద్గురువులు అవసరాలని గురు సన్నిధి ఆగమ శాస్త్ర శ్రవణ సత్కర్త అనబడు. ఇది నిర్వికల్ప పరామర్శనానికి జపధ్యానాలు సంవిత్ జాగరణకు మార్గాలు కావని ఇక్కడ వాడలేదు. సత్కర్తయే దీనికి కానీ అందుకు యోగ, హోమ, వ్రత, జప యోగాలు సహకరిస్తారు. అనవ ఉపాయంలో వికల్ప పారిశుద్ధత్వానికై పురుషకారం అంటే మన ప్రయత్నం కూడా ఉండాలి. దానికై ధ్యాన, ఉచ్చార, వర్ణ, బాహ్య విధుల రూపంలో అది చెయ్యాలి. హృదయాకాశంలో సర్వతత్వాంతరమైన పరమార్థాన్ని సంకల్పించి అందులో వాహిని, అర్క, సోమం అనబడే జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయాలను లయింప చెయ్యటమే జ్ఞానం. దీని చేత జ్ఞానం జ్ఞాతంలో లగ్నమైపో. ఉచ్చారం అంటే ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా పొందదు. అంటే వర్ణనానికి సూక్ష్మ ప్రాణ సాధన రూపం. ఉచ్చారానికి కించిన్ మాత్ర శబ్దం గోచరం కాని వర్ణానికి అది సూర్యం. వర్ణనంలో బీజాక్షరాలు చాలా అవసరం. జీవుడు సర్వకాల సర్వావస్థలలో శివుణ్ణే అనుభవిస్తున్నా పరిమితత్వం చేత గ్రహించకుండా ఉంటుంది. ఆత్మస్వరణపై బుద్ధి ప్రసరించగా అది శివుడే కనుక తానే సర్వమని, అతీతుడనని దృఢమైన స్ఫూర్తి కలిగి దాన్నే ప్రత్యభిజ్ఞ అంటారు. ఆ పరమశివత్వాల్లో విశ్వము యొక్క సంకోచ వికాసాలేం కనపడవు. ఆ స్థితే జీవుడి యొక్క గమ్యం. అతనికి గమ్యం, గోల్ అది. త్రిక సిద్ధాంతంలో భక్తి జ్ఞానాలు సమన్వయం చేశారు. సాంఖ్యంలో ప్రధానానికి స్వాతంత్రం ఉంది, కానీ ఇక్కడ పరమశివ పరిణామానికి అది ఒక మెట్టు సోపానం. అద్వైతంలాగా ఇది భ్రాంతిగా ఇందు నిమిత్త ఉపాదాన కారణాలు. సృష్టికి శివుడే అవుతాడు కారణం, కానీ సృష్టి ఛాయామాత్రం. అందుచేత అతడు సదా ఈ సృష్టికి అతీతుడై ఈ పరిణామంలోని సుఖ దుఃఖాది ద్వంద్వాలకు అతీతుడై పరమాత్మ ఉంటాడు. అలా పరమశివుడు సర్వమై సర్వ అతీతమైన స్థితిలో ఉంటాడు అని చెప్పేదే కాశ్మీర త్రిక సిద్ధాంతం. త్రిక సిద్ధాంతంలో జీవుడే శివుడు అనే అద్వైత భావనలు ఉన్నా మాయాశక్తి అజ్ఞానమని, భ్రాంతి అని, శివశక్తి పరిణామ అవస్థలు ప్రపంచం అవటం చేత ఈ విశ్వం కాని, పశువనపడి జీవుడి జీవత్వం కాని భ్రాంతి రూపాలు కాక శక్తి యొక్క పరిణామ రూపాలే అవటం అందులో సుస్పష్టంగా చెప్పబడి. వివర్తవాదం ఇక్కడ అంగీకార్యం కాదు. కేవల శివుడే జీవ జగత్తులుగా పరిణమించటమే కాదు, శివుడు నిర్వికారి. బింబ ప్రతిబింబవాదంలో బింబం నిర్వికారంగా ఉండటం ఇక్కడ చెప్పం. ఈ విధంగా ఈ త్రిక సిద్ధాంతం
శైవమత పరిణామంలో ఒక అతి ప్రధాన పాత్ర వహించి భారతీయ సంస్కృతికి ఒక అలంకారంగా ఉందని స్పష్టమవుతోంది. ఇలాంటి పారమార్థిక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్న త్రిక సిద్ధాంత ఆచార్యులు, కాశ్మీర శైవాచార్యులు పూజనీయులు, వాళ్ళందరికీ భారతీయులు సదా కృతజ్ఞులు అని శ్రీ అనుభవానంద స్వామి ఈ త్రిక సిద్ధాంతాన్ని, కాశ్మీర శైవ సిద్ధాంతాన్ని ముగించారు. రేపు శైవ సిద్ధాంతం గురించి చెబుతారు. మళ్ళీ దాని గురించి రేపు తెలుసుకుందాం. స్వస్తి.